అందరికీ నమస్కారం అండి. విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఏదైతే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మనం విడిపోయినటువంటి రోజునే విజయవాడకి మరి రాజధాని కావాలని అనుకున్నాం. ఆ రోజు కొద్దిలో తప్పిపోయింది. ఆ రోజు మళ్ళీ తర్వాత కూడా మరి హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. మళ్ళీ ఇక్కడికే వచ్చాం. చాలా దశాబ్దాల పాటు విజయవాడ ప్రశస్తి అనేది మనం అనుకున్నంతగా ముందుకు పోలేదు. ఇప్పుడు వరకు ఉన్నటువంటిది ప్రజలే దీనికి ఆ రకమైనటువంటి అలంకారాలను కల్పించారు. ఇందాక అనుకున్నట్లుగా రాజకీయంగా కానీ, పత్రికా రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, ప్రజా ఉద్యమాల్లో కానీ విజయవాడని మరి కొట్టినటువంటిది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో లేదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు. ఈరోజు మరొక అలంకారం, ఇది ఒక అద్భుతమైనటువంటి అలంకారాన్ని విజయవాడకి కల్పించబోతా ఉన్నాం. ఏమిటి ఇది అనంటే, మనం తెలుసు కలకట్టాలో ఉన్నటువంటి కాళీ, ఉజ్జయిన్లో ఉన్నటువంటి మరి మహంకాళి, ఈరోజు దక్షిణ భారతం మొత్తంలో కూడా విజయవాడలో ఉన్న కొలువై ఉన్నటువంటి కనకదుర్గని మరి వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలుగా లక్షలాది ప్రజలు కొలుస్తూ ఉన్నారు. ఇదొక పెద్ద ఈవెంట్ ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు ఈ రోజున మనం ఉన్నటువంటి ఈ స్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అతి త్వరలోనే భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఏదైతే ఉందో అందులో భాగంగా మనం మన రాజధాని అమరావతి విజయవాడ దీన్ని భవిష్యత్ తరాలు అంటే పరంపరగా ఈ యొక్క విశిష్టమైనటువంటి ఈ యొక్క మరి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ స్థలానికి ఒక గొప్ప ప్రశస్తిని తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో సంకల్పించినటువంటి సొసైటీ ఫర్ వైబ్రాంట్ విజయవాడ చొరవతోటి, ఎంపీ గారి సారథ్యంతో మన అందరం కూడా ఈ యొక్క గొప్ప సంఘటనలో సందర్భంలో పాలు పంచుకుందాం. ఇది నిరంతరంగా అంటే ప్రతి సంవత్సరం కూడా పరంపరగా దాన్ని కొనసాగిస్తూ దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మన స్థలానికి, మన జన్మభూమికి అలాంటి గొప్ప విశిష్టతని, ప్రశస్తిని అందరం కూడా కల్పిద్దామని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ అందరం కూడా దీనిలో పాలు పంచుకుందామని తెలియజేస్తూ జై విజయవాడ.